బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజువారీ కూలీకి 22 లక్షల జీఎస్టీ కట్టాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కోటి రూపాయల వ్యాపారం చేశావని దానికి సంబంధించిన జీఎస్టీ వడ్డీ కలిపి మొత్తం 22 లక్షలకు పైగా ట్యాక్స్ కట్టాలని విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో సదరు కూలీ షాకు గురయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయవాడ కేంద్రంగా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో 2022లో గ్రానైట్ వ్యాపారం పేరుతో ఒకే రోజు కోటి రూపాయల వ్యాపారం చేసి వాటికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదంటూ ఇప్పుడు విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు కూడా చదవడం రాని వెంకటేశ్వర్లు విషయం తెలిసి షాక్ అయ్యారు. విజయవాడ కార్యాలయంకి వెళ్లగా దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పేరుతో పాన్ కార్డ్, ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్లు చూడగానే తనను ఎవరో మోసం చేసినట్టు నిర్ధారణకు వచ్చాడు. తనకు న్యాయం చేయాలని విజయవాడ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ నుంచి నాకు వచ్చింది. ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదువు వచ్చిన వాళ్ళతో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఇదేంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జీఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెప్తే అది మనకి సంబంధం లేదు, మన జీఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే, బాబు ఇక్కడ సంగతి నీకు నోటీస్ పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పిన. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు. నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎటు నుంచి పోయినాయి ఏంది అనేది నాకైతే ఏది తెలియదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం రోజువారీ కూలీకి 22 లక్షల జీఎస్టీ కట్టాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కోటి రూపాయల వ్యాపారం చేశామని దానికి సంబంధించిన జీఎస్టీ వడ్డీ కలిపి మొత్తం 22 లక్షలకు పైగా ట్యాక్స్ కట్టాలని విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందించి సిద్ధంగా ఉన్నారు. నవీన్, అసలు ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండకు చెందినటువంటి జానపాటి వెంకటేశ్వర్లకి జీఎస్టీ అధికారులు అయితే బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తను ఒక నిరుపేద కూలీ ఆ పనులు చేసుకునే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే అతను 22 లక్షలు జీఎస్టీ కట్టాలని చెప్పేసి కూడా విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ అయితే పంపించారు. అయితే పూర్తి స్థాయిలో కూడా తనకేం తెలియదు, ఎందుకంటే 22 లక్షల రూపాయలు నేను కట్టడం ఏంటి, నాకు నోటీస్ రావడం అని చెప్పేసి కూడా అవాక్ గురైన పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే జానపాటి వెంకటేశ్వర అనే వ్యక్తి రోజువారీగా అక్కడ కూలి పనిలో పోతూ ఉంటాడు. ఆ కూలి పనిలో పోతున్న ఆయనకి ఆ కుటుంబం గడిచేటువంటి పరిస్థితి కాపాడుతుంది. అతను 22 లక్షల రూపాయలు జీఎస్టీ ఎందుకు కట్టాలి, ట్యాక్స్ నేను ఎందుకు కట్టాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులను కూడా అడగడంతో కూడా ఆ నోటీసులు మొత్తం కూడా పరిశీలించడంతో కూడా విజయవాడలోని 2022 సంబంధించిన సంవత్సరంలో గ్రానైట్ వ్యాపారం చేశారు. ఇది భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఒకే రోజు కోటి రూపాయల గ్రానైట్ వ్యాపారం బిజినెస్ చేశారు. దానికి సంబంధించినటువంటి 22 లక్షల రూపాయలు జీఎస్టీ కట్టాలని చెప్పేసి కూడా ఆయనకు నోటీస్ పంపించినట్టుగా నోటీస్ లో ఉంది. అయితే ఆయన పూర్తిసారి కూడా నేను ఒక కూలీని, నేను కూలి పనులు చేసుకునే వ్యక్తిని, నాకు ఈ గ్రానైట్ వ్యాపారం ఏంటి, నేను విజయవాడలో షాప్ పెట్టడం ఏంటి అనే దాని మీద కూడా తనైతే షాక్ గురైన పరిస్థితిగా పడుతుంది. అయితే జీఎస్టీకి సంబంధించినటువంటి అధికారులను కూడా తను కలుస్తా, విజయవాడ వెళ్తా, నేను కలుస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తనకు సంబంధించినటువంటి ఆ పాన్ కార్డు కానివ్వండి, తనకు సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫేక్ ఐడీలు పెట్టి ఎవరో కావాలని ఈ బిజినెస్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నాకు జీఎస్టీ పంపించారని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా జీఎస్టీ అధికారులు మాత్రం ఖచ్చితంగా విజయవాడకు సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావాలి, దానికి సంబంధించినటువంటి జీఎస్టీ చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒక నోటీస్ అయితే జారీ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు, స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పొలిటికల్ లీడర్ ఉంటో వాళ్ళతో పాటు పోలీసులను కూడా కలిసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తనకు ఏమీ తెలియని పరిస్థితి. ఎందుకంటే 22 లక్షల రూపాయలు కట్టాలని నోటీసులు రావడం, అంతేకాకుండా విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కూడా రావాలని చెప్పడంతో కూడా తనకు షాక్ గురైన పరిస్థితిగా పడుతుంది. నేపథ్యంలో అక్కడికి కావాలంటే విజయవాడకి ఖచ్చితంగా నేను వెళ్తాను, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జీఎస్టీకి సంబంధించిన నోటీసులు ఇచ్చారో అధికారులను కూడా కలుస్తానని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఏమైంది అనేది కూడా ఒక ఉత్కంఠగా ఉన్నంత పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తను ఒక నిరుపేదగా ఉన్నాడు. తను 22 లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం ఏముంది, పూర్తి స్థాయిలో కూడా ఫేక్ ఐడీలతో ఎవరు ఈ బిజినెస్ చేశారనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా తను కూడా పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అయితే ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే జీఎస్టీకి సంబంధించిన అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా
ఎలాంటి ఎవరిని ఇవ్వలేదు. ఎందుకంటే వెంకటేశ్వర్లు ఖచ్చితంగా బిజినెస్ చేశాడు, అతను పాన్ కార్డు ఆధారంగా ఇవన్నీ ఆధారంగానే అతనికి నోటీసులు జారీ చేశామని చెప్పేసి కూడా జిఎస్టీ అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా వెంకటేశ్వర్లకు అయితే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన వాళ్ళు భిక్షాకే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్.